చూడు. ఓ ఎంట్రీ వేరే ఉందిగా. ఎంట్రీ ఎట్లా ఇచ్చినవా? ఎంట్రీ హైలైట్ ఉందిలే. మన 4 సంవత్సరాల కళ ఇది. ఈ ట్రోఫీయా? మొత్తం బఫే సిస్టమ్ వేరే ఉంది ఇక్కడ. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే మా కాలేజీలో ఉన్నాం, పారుల్ యూనివర్సిటీ. ఇక ఈరోజు కాన్వకేషన్ జరుగుతుంది. అదే మనం టోపులు ఎగిరేసి ఉంటాయి కదా, అదే జరుగుతుంది ఇక్కడ. కాకపోతే మనం టోపులు ఎగిరేయం ఇక్కడ, మాకు టోపులు ఇవ్వలేదు వాళ్ళు. కండువ లాంటిది ఒకటి ఇచ్చారు, అదే ఎగిరేస్తాం మేము ఇప్పుడు. ఆల్రెడీ అది డ్రెస్సులు మాకు ఆల్రెడీ కొరియర్ చేసేసారు. ఇప్పుడు అవి లోపల ఉన్నాయి, అవి వేసుకోవాలి. అవి అక్కడ అందరు చూస్తారు. ఇక ఆడ చూడు, అందరు జోరుదారు వేసుకొని ఫోటోలు దిగుతారు. ఇక్కడ చూడు, బాగా ఫోటోలు దిగుతారు. ఇక చూడు మా వాళ్ళు ఎట్లా హీరో లెక్క తయారయ్యారు. మోడల్స్ అంటారు వీళ్ళు. ఈయనకేమో కళ్ళు కనబడు, వానికేమో అంతంత మాత్రం కనబడతాయి ఆ అద్దాలు పెట్టుకున్నందుకు. కాదురా, ఇక్కడికి వచ్చినాక మొత్తం కాలేజ్ మొత్తం ఫుల్ చేంజ్ అయింది కదా. ఘోరంగా అంటే ఘోరంగా చేంజ్ అయింది. అరే మరి నిజంగా రా, ఘోరంగా చేంజ్ అయింది మొత్తం. మన పైసలే. మనకు ఫస్ట్ 1,00,000 ఉండేది సంవత్సరానికి, ఫస్ట్ 1,00,000 ఉండేది, ఇప్పుడు 1,00,000. రేంద్ర వీళ్ళు అందరినీ ఎల్లగొడతారు మనల్ని. మన అటకెళ్ళి రానిత్తలేరేంద్రా. ఓకే, ఇప్పుడు మొత్తం కాన్వకేషన్ కదా, అందుకే మొత్తం హవా హవా నడిపిస్తారు అంతా. ఇక మనల్ని నడిదికి రానిత్తలేరు, మనం అటే పోవాలి. ఇక మా కాలేజ్ చూడు ఇక్కడ. నేను చాలా పెద్ద సబ్స్క్రైబర్ అన్న, మీకు సబ్స్క్రైబర్ అన్న నేను. సరే అన్న, ఎందుకు రానా? ఏంది డ్రెస్ చేంజ్ చేసుకోపోయినా? ఇంకా చేసుకోపో, అందరు వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేయడానికనే పోతాను అటు. అటు లోపల ఠాగూర్ బీలా బట్టలు పెట్టింది. ఇప్పుడు నేను గడిదిక్కు కాదు. అరే మీరు ఎందుకు సిగ్గుపడతారు? నాకు అర్థం కాదు. నేను ఇంకా మైక్ పెట్టుకున్నా. ఇగో చూడు రీ, ఇగో సోషల్ యాంగ్జైటీ అస్సలకే ఉండదు. ఇగో వీళ్ళ లెక్క ఉంటే కష్టం. ఏంటి ఇగో ఇసొంటి వాళ్ళతో అస్సలకే ఉండదు. దండగా 4 సంవత్సరాలు వీళ్ళతో ఉన్నాం. ఇగో ఇప్పుడు ఎవరికి జాబ్ రాలేదు. మా కాలేజ్ గురించి మీకు ఏం చెప్పద్దు, ఎందుకంటే మళ్ళీ తర్వాత నీ వల్లనే వచ్చిన ప్లేస్మెంట్ రాలని మళ్ళీ నా ఇజ్జత్ ఇస్తారు. ఇక్కడ మనది గుడి. ఇగో ఇగో ఎగ్జామ్ అప్పుడు ఇక్కడనే అందరు దండాలు పెట్టుకుంటారు. నేనైతే ఒక్కరోజు కూడా రాలేదు ఇక్కడికి. కాకపోతే మా కాలేజీ ఆర్కిటెక్చర్ మాత్రం హైలైట్ ఉంటుంది. మేము కట్టిన పైసలన్నీ ఈ ఆర్కిటెక్చర్కే పెట్టిండు వీడు. మరి ఘోరం. ఇక్కడ మొత్తం నార్త్లో ఉంటుంది. నార్త్ల కంటే మన తెలుగు వాళ్ళే ఎక్కువ. 100%లో 80% మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు. దండగా వేస్ట్. ఇక అన్నీ ఇక్కడ మన హాస్టల్ ఎట్లుంటాయి అంటే భవన్లు అని ఉంటాయి. శాస్త్రి భవన్, ఠాగూర్ ఏ, ఠాగూర్ బి అని ఇట్లుంటాయి. అరే నేను ఇక్కడ మాట్లాడుతుంటే కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టుర్రా అయ్యా. మీరు సొల్లు పెడతారు. ఏది అందరు జోరుదారు తయారయ్యారు మొత్తం చీరలు కట్టుకొని. ఇప్పుడు మనం కూడా అదేంటిది లంగాలా? లంగాలా? అది ఏంద్రా? కుర్తా. లంగాల కుర్తాలు. ఓ ఎవరు గెస్ట్లకు థ్రెడ్ ఆర్ట్లు పట్టుకపోతారు. మనకు కూడా ఎవడైనా ఇస్తారా? మనకు కూడా ఇస్తారంటవారా? మనకు కూడా థ్రెడ్ ఆర్ట్లు ఇస్తారంటవా? అది ఉండే బ్లాక్ ఉంది, ఇంకా నాదే కనబడతాంటవా? ఇగో వీళ్ళతో అస్సలుగా ఉండదు. నా ఇజ్జత్ దీనికే ఫస్ట్ ఉండరు. అరే ఫౌంటైన్ బంద్ చేసినట్టున్నారు కదా. ఒకప్పుడు రక్తాలు ఏందించినాం దీనిలో. ఇంత కాదురా, ఇప్పుడు ట్రైన్లల్లా అగరబత్తి వస్తుంది కదా అడ్వర్టైజ్మెంట్. ఇంత ముందుకు మా కాలేజ్ అయితే సాగు కొట్టేటోడు. ఇది ఎవరు తెలుసు అంటే రైల్వే స్టేషన్లల్లా సాగు కొట్టేటోడు ఘోరంగా. ఇక్కడ యూనివర్సిటీ, ఇక్కడ ఫౌంటైన్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది. ఇది మనకు సెట్ గా సింగిల్స్ కి, లవర్స్ ఉన్న వాళ్ళకి మంచిగా ఉంటుంది. మనకి ఎందుకు మంచిగా ఉంటుంది? అవును కదా. ఎందుకు రా ఇట్లా లేని మండలు. ఇవన్నీ బిల్డింగ్లు ఏంటి అని చూస్తారుగా, ఇవన్నీ హాస్టల్స్.
ఇగో ఇగో బాయ్స్ హాస్టల్ ఏది గర్ల్స్ హాస్టల్ సాయిగాడు తినగొట్టాడు. ఈ గర్ల్స్ హాస్టల్ ఆరా నీ అబ్బా, నేను 4 సంవత్సరాలు ఉన్నా కానీ నాకు ఏ హాస్టల్ ఎక్కడ ఉంటుంది అని నాకు తెలియదు. హాస్టల్ ఉన్నావా నువ్వు? నేను లేను 4 సంవత్సరాలు కాలేజీలో ఉన్నా, ఆ హాస్టల్ లేను కానీ. కాలేజీలో ఏ బ్లాక్ ఏంటో డి బ్లాక్ ఏంటో తెలియదు మనకు హాస్టల్ గురించి తెలియదు, అవి బ్లాక్ల గురించి అంటే తెలుసు కానీ మరీ ఘోరంగా ఉంటుంది. నీ అమ్మ ఇగో చూడు, మళ్ళీ అక్కడ ఇంకొక బిల్డింగ్ తయారైతుంది చూడు. కొద్ది బిల్డింగ్లు కాదు నీ అవ్వ. ఇంటికాడ చికెన్ మటన్ తిని తిని నాలుగే తిరుగుతలేదు అస్సలకే. ఇక చూడు స్టాచ్యూలు ఎట్లా తయారు చేసారు, జోరుదారు ఉన్నాయి అంతా. ఇదంతా కాన్వకేషన్ కోసమే కావచ్చు నాకు తెలిసి కదా. ఇదంతా మా వాళ్ళకైతే మొత్తం సిగ్గు అవుతుంది. నేను ఇట్లా వీడియో తీస్తా అంటే అంత ఇజ్జత్ అనిపిస్తుందారా. ఫోకస్ వేరే కాడ ఉంది. సరే ఉంటే అదే మంచి. ఇటు చూడు వచ్చిండా ఇల్లు కొడతాడు, ఆ నుంచి వస్తాడు అందరి జరుగు సైడ్ దే అంటాడు. నీ అమ్మ ఇక చూడు చూసి షాక్ అయ్యరా. అరే నీ అబ్బా ఇక చూడు, ఇక మావాడైతే నా ఇజ్జత్ దీనికనే ఉన్నారా. మనం పోదాం లేదా మనలో ఫోన్ చేయి. ఇటు చూడు ఇక ఎట్లా చేసిండో దీన్ని. ఆడికి పోయినాక నిన్ను ఎల్లగొడతాడు చెప్తానా. సేమ్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎట్లుంటారో సేమ్ అట్లున్నారు. చూడు మొత్తం అందరు కలిసి వచ్చేసారు, ఆల్ సెట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ లోపలికి పోయేదే ఉన్నది మన పని. ఇంకా మన కొందరు దోస్తుగాలు వచ్చేది ఉన్నది, వాళ్ళ కోసం వెయిటింగ్. ఇప్పుడు మా కాన్వకేషన్కి ఇవన్నీ కథలన్నీ ఇచ్చిర్రు. ఇగో ఇదే మా ట్యాగ్ అన్నట్టు. ఇగో చూడు మళ్ళా ఇగో వీళ్ళు కళ్ళద్దాలు పెట్టుకుని వచ్చారు. ఈడో గుడ్డోడు లెక్కున్నాడు, వాడు ఇంకో గుడ్డోడు. నా కళ్ళద్దాలు లేదు ఫ్రెండ్స్, మాకు పండుగ లేదు ఫ్రెండ్స్. ఈ అమ్మ ఏంద్రా గుడ్డో ఎందుకంటున్నారు నువ్వు ఎక్కించుకుంటాను. ఫుల్ మంది వచ్చారు ఘోరంగా అసలుకి. అమ్మ వీళ్ళందరిని చూస్తే మనం మొత్తం ఎంతమంది రా వచ్చేది. ఏమైందిరా మన గిట్లకెళ్ళి కూడా మన ఎట్లకెళ్ళి కూడా మనకే తెలియదు. మొత్తం అవా ఉన్నది ఇక్కడ. మొత్తం ఒక 21,000 పైన ఉన్నారు మొత్తం వాళ్ళ కాన్వకేషన్కి. అంతే ఇక రౌండ్ ఫిగర్. ఓ ఫుల్ మంది ఉన్నారు. అది చూసినావారా జీప్లు ఎట్లా పోతానో. అరే ఇగో మన ఇవేంది సప్లీ ఫీజు పైసలతోటి ఇగో చూడు ఎట్లా లేపుతాను చూడు. వీడు బిల్డింగ్లు ఇగో ఈడొక బిల్డింగ్ లేపిండు, ఆడొక బిల్డింగ్ లేపిండు. బిల్డింగ్లు లేపుతూనే ఉంటాడు వీడు. 150 ఎకరాలు మొత్తం నింపేస్తాడు ఇక. సప్లీ ఫీజులు ఎంత కట్టాడు? మన దోస్తులు అంటే మనం కట్టపోతే మన దోస్తులు కట్టిరా లేదా. చూడు ఓ ఎంట్రీ వేరే ఉందిగా. మీ అమ్మాయి ఎంట్రీ మాత్రం పిచ్చి లెవెల్ ఉంది ఇక్కడ. రే డప్పులు కూడా ఉన్నాయి కదా రేడా. ఎంట్రీ అయితే పిచ్చి లెవెల్ ఉంది. ఎంట్రీ ఎట్లా ఇచ్చినవా? ఎంట్రీ హైలైట్ ఉందిలే. పిచ్చి లెవెల్ ఉంది ఇదంతా. హైలైట్ ఉంది అసలు. హైలైట్ ఉంది కదరా. ఇక్కడ మొత్తం ఇది షో కేసులు పెట్టినట్టున్నారు ఇక్కడ. ఓ ఇటు మన ఎన్సీసీ వాళ్ళు ఉన్నట్టున్నారు. ఏంద్ర బాబు ఎంతమంది. మన అక్కడ జే అక్కడ ఉంది ఈడ జే. ఈ సెషన్లోనే మనం ఉండేది ఇదంతా. మనది ఇక్కడ మన సీట్ ఉంది. మనం సీట్ల సెటిల్ అయితే ఆషిత్ రే ఆషిత్ మనవాడు అక్కడ ఉన్నాడు. రాహుల్ గారు మావాడు అక్కడ ఉన్నాడు. మంచిగా సెట్ అయిపోయింది ఇక్కడ. మనకి ఇక్కడ స్క్రీన్ కూడా దగ్గరనే ఉంది. స్క్రీన్లో ఏ జరిగేది అనేది మొత్తం ఇక్కడనే ఉంటే అయిపోతుంది మన పని. అబ్బా లొకేషన్ ఇదంతా మొత్తం మస్తు సెట్ చేసారు నీట్గా. ఫుల్ మంది రాలేదు, 21,000 చిల్లర మంది వచ్చిరట. ఫుల్ మంది వచ్చారు ఇక్కడ.
స్టార్ట్ అవుతుందట. మొత్తం హిందీలోనే ఉంటుంది, మనకి తెలుగులో ఉండదు. ఇది గుజరాత్ కాబట్టి ఇంకా హిందీలో మాట్లాడతారు. ఇక మా గబ్బగాళ్ళు చూడు ఎట్లున్నారు. ఆ? ఈ నా సైబరోడు వీడు నాకు ఎవడో వీడెవడో నాకు తెలియదండి. ఇక వీళ్ళందరూ మా దోస్తులు అన్నట్టు. మా బీటెక్లో ఫుల్ ఎంజాయ్ చేసినాం వీళ్ళతోటి. ఈయన అమ్మ ఎంతమంది ఊరిని ఫుల్ మంది వచ్చారు. అసలుకి ఇదంతా వేరే డిజైన్ చేసారు. ఇదంతా మా పార్వల్ యూనివర్సిటీ అంటే మొత్తం ఆర్కిటెక్చర్ దానికి దీనికి వేరే లేవు. కాకపోతే దరిద్రం పాడయి మా అప్పుడే ప్లేస్మెంట్స్ సరిగ్గా లేవు. అమ్మ మొత్తం చిరాకులు ఎత్తాంది. వీళ్ళు మనకు ఎప్పుడు ఇస్తారో కానీ సర్టిఫికేట్ ఇస్తే చక్క పీకుడే రూమ్ కి. ఇక్కడ ఎక్కువసేపు ఉండద్దు. ఇక వీళ్ళందరూ అచ్చుడు పోవుడు ఇవన్నీ మనతోటి కావు. వచ్చిన పని చూసుకున్నావా పోవాలి. ఇక సోది పెడతాంది. మైక్ లో యాంకర్ మొత్తుకుంటూనే ఉన్నది అప్పటి నుంచి. పక్క నుంచి మనోడు 12 లక్షలు బొక్క అంటాడు. నిజంగానే బొక్క అంత బొక్క, పెద్ద బొక్క. అన్నిట్లలా చిరాకు లేచేది ఈ స్పీచ్. సక్సెస్ఫుల్ మనం అయితే అయిపోయింది. ఇక వాళ్ళు పైన మన ఫైర్ వర్క్స్ పెడతారు. एनर्जी इतनी ज्यादा है यहाँ पे, लोग जिस तरीके से रिएक्ट कर रहे हैं. थैंक यू सो मच फॉर हैविंग मी हियर. थैंक यू जिस तरीके से यहाँ पर पारुल यूनिवर्सिटी, थैंक यू फॉर हैविंग मी हियर. మన 4 సంవత్సరాల కళ ఇది. 4 సంవత్సరాలది. ఇగో ఈ పేపర్ కోసమే. ఇగో వీడు కూడా పడాలన్నట వీడియోలలో. 4 సంవత్సరాలు కష్టపడితే దీనికి 10 లక్షలు దీని వాల్యూ. నూనె పడతావులే. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మనకు ఫుడ్ పెడతారు. ఫుడ్ వెన్యూ ఏలా మనది మనకున్నది. మన కూపన్ ఇక్కడ ఇచ్చిర్రు, మనకు అక్కడ స్టార్టింగ్ ఇచ్చారు. అదే ఇది ఏంద్రా ఫుడ్ పెడతానంటే సరే కురుకుతూనే ఉన్నారు కొడుకులు. మొత్తం బఫే సిస్టమ్ వేరే ఉంది ఇక్కడ. ఏంద్రా ఏం ఎత్తుకుతానవరా? కూపనా? ఇదే కదా కూపన్. అదే మరి ఓకే. మనకి ఇక్కడ ఒక ప్లేట్ ఇచ్చారు, స్పూన్స్. ఓహో ఇది ఏందిరా సలాడ్సా? కొంచెం బెటర్, ఎక్కువ పెట్టకు. ఇంకొంచెం మనకు సలాడ్స్ ఇక్కడ పెట్టేది కొంచెం లైట్గా. అరే నాకు ఆనియన్స్ వేయరా తమ్ముడు. మనకి ఇంకెక్కడ ఉన్నది రా కథ? ఏమి ఉన్నాయి రా? ఓ అక్కడ అవన్నీ కౌంటర్స్. అక్కడ మొత్తం తీసుకొని ఇగో కౌంటర్ 3 కాడకు పంపా. మనం ఉంది కదా, దాని కింద పెట్టుకోరా. దీని కింద సలాడ్ ఏదో అది వీడియోలకు అన్ని చూపెట్టాలి ఏమేమి పెట్టిరు అనేది. ఇక్కడ ప్రతి ఒక్క కౌంటర్ ఉంది. ఆ కౌంటర్ కాడికి పోయి మనం వేసుకోవాలన్నట్టు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఉందారా? షిట్ బ్రో. మన నాన్ వెజ్ కష్టాలు అట్లుంటాయి. గుజరాత్లో మొత్తం వెజ్జే ఉంటుంది, నాన్ వెజ్ ఉండదు. నేనేమో ఇంటికాడ నాటుకోడి చేపలు తింటా, ఈడేమో వెజ్ తినాల్సి వస్తుంది. ఇదేంటిరా? ఇటే
చైనా కర్రీ. ఇది చెనా కర్రీ, అదే శనగల కూర. చికెన్ అనుకుని తినాలి. బ్రెడ్, ఇది బ్రెడ్ ముక్క. ఇదొకటి, ఇదో బ్రెడ్ ముక్క వేసుకోరు ఇక, దొరికిందే ఆశాభంగం. ఇగో పూరి, ఇక చూడు పూరి చూడు ఎంత ఉన్నాయో, చిన్న మన దోశలు అంత ఉన్నాయి. మా కోడలు చేతి ఎంత ఉంటుందో అంత ఉంది పూరి. ఎక్కువ ఎక్కువ దండం పెడతా, ఎక్కువ తిన. రెండే చాలులే, చాలు 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 చాలు. రైస్ నేను వేసుకోవద్దా? ఓకే ఓకే. అన్ని కౌంటర్ల దగ్గర సేమ్ రా. అదే అన్ని కౌంటర్ దగ్గర సేమే. చికెన్ బిర్యానీ అనుకోకు. ఓకే ఓకే చాలు. ఇక్కడ నూడిల్స్ కూడా పెట్టారు. ఇది రైస్ పులావ్, ఇది నూడిల్స్. సైడ్కి పడతారా నీ ప్లేట్లా? మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు. అక్క పైన స్వీట్ ఉంది, స్వీట్ తర్వాత చేసుకుంటే అయిపోతుంది. ట్రైపాడ్ ఏం కదా ఏం కదా. మావాడు ఇక్కడ కూర్చున్నాడు, పట్టుబడి సరే తిన్నాక టేస్ట్ ఎట్లుందో చూసుకుందాం. ఇప్పుడు ట్రైపాడ్ కూడా తీసుకురాలేదు, ఇక్కడ పెడదామంటే. ఇక్కడ క్లీనింగ్ కూడా హైలైట్ ఉంది అసలుకి, వేరే లెవెల్. ఇక్కడ బఫే సిస్టమ్ అయితే హైలైట్ ఉందని చెప్పాలి. ఎందుకంటే మనకి దిక్కు ఇట్లా ఎప్పుడు పెట్టరు, మన దిక్కు పెడితే మొత్తం పెంట ఉంటుంది. అయిపోయిందా? స్వీట్ అంతా నచ్చిందారా నీకు? అయ్యో మొత్తం తిన్నా. దీంట్లో అన్నిటికంటే స్వీట్ హైలైట్. ఇక చూడు ఆశ్రిత్ గారు అయితే ఇప్పుడు ఎన్నో సార్ రా? సెకండ్. ఇక నెక్స్ట్ థర్డ్ పోతాడు, ఫోర్త్ పోతాడు. వానికి స్వీట్ అంతా అంత ఇష్టం. అది నాకు కూడా తినబుద్ధి అవుతుంది, లేకపోతే పోతలేదు. మొత్తం వెజ్ ఉంది కానీ వెజ్ కూడా మంచిగా ఉంది. ఇలా పకోడీ పెట్టారు, ఆ పకోడీ కొంచెం గట్టి గట్టిగా ఉన్నది. కానీ నేనైతే స్వీట్ ఎక్కువైనా, స్వీట్ బ్రెడ్ రెండు మిక్స్ చేసుకొని తిన్నా. మళ్ళీ ఇది నాకు ఇస్తాను. కాకపోతే కాన్వకేషన్ మాత్రం సూపర్ అయింది. అసలు మస్తు ఎంజాయ్ చేసిన. మీరు కూడా ఎంజాయ్ చేసారు అనుకుంటానా. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.